నమస్కారం. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి పునర్నిర్మాణం ఆగిపోతుందా లేదా? ఈ అంశం గురించి మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అధిక మొత్తంలో నిధులు తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ పిలిచి దీని గురించి పూర్తిస్థాయి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని అమరావతి అని, అమరావతి పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా లేదా కొంత గ్రాంట్ను ప్రభుత్వం కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రస్తుతం కేంద్రంలో ఉండేటటువంటి నిధులు రాబోయేటటువంటి పరిస్థితుల్లో మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇతర దేశాల కవ్వింపు చర్యలకు మనం ఏ రకంగా స్పందించాలి అనే అంశం విషయంలో కేంద్రం దృష్టి పెడుతున్న తరుణంలో మరి ఈ సొమ్ము కరెక్ట్గా వస్తుందా లేదా, అమరావతి పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా లేదా అనేది కూడా చాలామంది భావిస్తున్న సందర్భంలో ఎలాగైనా దీన్ని త్వరితగతిన పూర్తి చేసి అమరావతిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వాలన్నదే ప్రధాన ధ్యేయంగా కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇది విజయవంతం అవుతుందని చెప్పి పలువురు భావిస్తున్నా, రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగన్ సర్కారు అధికారంలోకి వస్తే ఈ అమరావతి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి రైతుల ఉద్యమాలు కానీ ఇతర అంశాలు కానీ వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు చేపడతారు, అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనే ఇటువంటి అంశాలన్నిటిపైన దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది మరొక వీడియోలో మీతో పంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు.